మంగళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అటు ఏపీలో ఇటు తెలంగాణలో మళ్లీ వానలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ లో అయితే వర్ష బీభత్సం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మనం టీవీ9 స్క్రీన్ ని గమనించినట్లయితే గాంధీ భవన్ లో రోడ్లు నదులను తలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మోకాళ్ళలోతు నీళ్లు చేరి వాహనాలు ముందుకు కదలడానికి కూడా అడుగు తీసి అడుగు వేయాలంటే అటు పాదచారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక అమీర్పేటలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. మోకాళ్ళలోతు నీరు చేరడంతో కొన్ని చోట్ల వైర్లు వేలాడి ఉండడంతో వాళ్ళు ముందుకు వెళ్లాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అడుగు తీసి అడుగు వేస్తే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జోరు వాన కురుస్తుంది. సెక్రటరియట్ లో పరిస్థితి కొద్దిసేపటి క్రితమే మా కొలీగ్ ప్రణీత అందించిన దృశ్యాలు మనం చూసాం. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సెక్రటరియట్ దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ వాటర్ ఏ విధంగా ఉన్నాయో ఆల్మోస్ట్ మోకాళ్ళలోతు నీళ్లు కనిపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆ వరద నీటిలో వెళ్ళడానికి నిజంగా భయపడుతూ బిక్కు బిక్కుమంటూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొన్న పూర్తి అప్డేట్స్ అందించడానికి కృష్ణకాంత్ పార్క్ రోడ్ లో వర్షం పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 1 అవర్ నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఆ వాటర్ అంతా కూడా రోడ్డు మీద ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఇటు షాపులు ఏవైతే ఉన్నాయో వస్త్ర వ్యాపార దుకాణాల వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఇటు శ్రీనగర్ కాలనీలో ఉన్నాను. శ్రీనగర్ కాలనీలో రోడ్డు మొత్తం కూడా ఏ విధంగా జలం అయిపోతుందో దృశ్యాలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో దాదాపు 1 అవర్ నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ విధంగా రోడ్డు మొత్తం కూడా రోడ్డు మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, శేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, హైత్ నగర్, సో దీంతో పాటుగా సికింద్రాబాద్, అల్వాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అత్తాపూర్లో కూడా కురుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఏదైతే నాలాల దగ్గర ఉన్న వ్యక్తులు కొంతమంది ఇద్దరు కొట్టుకుపోవడంతో మరి నిన్న ఒక వాహనదారుడు నాలాలో పడి కొట్టుకుపోయారు. సో ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని పూర్తిగా రంగంలోకి దింపిన పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ అప్రమత్తత కోసం ఆయా సిబ్బందిని అందుబాటులో ఉండాలంటే దాదాపు నిన్నటి నుంచే సూచించిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు 2 రోజుల క్రితం నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. దాంతోపాటు ఇటు పూర్తిగా హైడ్రా సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగిన పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో. సో ప్రతి 1 అవర్ కూడా వాటర్ ఎక్కువగా వస్తుంది. ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వరద నీరు అంతా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వాటర్ ఎక్కువగా స్టాగ్ని ఎక్కడైతుందో ఆ ప్రాంతాల్లో వెంటనే వాటర్ పుషింగ్ చేసేందుకు కొన్ని చోట్ల మోటార్లు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో వర్షం పడిస్తే మొదటిగా ఎదురయ్యే సమస్య ట్రాఫిక్. సో ఎక్కడైతే అండర్ పాస్లు ఉన్నాయో అండర్ పాసుల్లో వాటర్ చేరితే అక్కడ తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అండర్ పాసుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ట్రాఫిక్ మళ్లింపు చేపట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కొంత ఇబ్బంది తలెత్తింది. దాదాపు ఇందాక గంట నుంచి మళ్ళీ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ పూర్తిగా రాకపోకలకి అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. గంటల తరబడి ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో నేను ఉన్నాను. సో ఇక్కడి నుంచి ఇటు పూర్తిగా ఎస్ఆర్ నగర్ వెళ్ళే ప్రాంతాలు వెళ్ళాలంటే మరికొద్దిసేపు అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ కనిపిస్తున్నాయో ఇంకొక 1 అవర్ కనుక ఈ విధంగా వాటర్ కనుక వర్షం కనుక కురిస్తే ఇది పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు ఆల్టర్నేట్ రోడ్స్ అందరూ ఒక్కవైపే వెళ్ళడంతో అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఏర్పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని
సీఎం రేవంత్ రెడ్డి నిన్న కూడా సమీక్ష సమావేశం నిర్వహించి చెప్పిన పరిస్థితి నెలకొంది. సో పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లలో వర్షం ఇలాగే కొనసాగితే మరింత సిచ్యువేషన్ మరింత ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే హైడ్రా జిహెచ్ఎంసీ నుంచి అలర్ట్ మెసేజ్లు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సనీతో వాసు, టీవీ 9 హైదరాబాద్.